ఈరోజు మానవాళి జీవితాలలో ఎలా ఉంటే పేరు ఉంటుందన్నది మానవులు ఆలోచిస్తున్నారు. ఒకటి, ఘనమైన అలంకారంతో కూడిన వారికి కావలసిన నగలు గాని వస్త్రములు గాని ధరించుకున్న ఎడల కట్టుకున్న ఎడల పేరు ఉంటుందన్న వారు చాలా మంది భూమి మీద కలరు. అయితే దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క మనసులోకి మనం వెళ్ళి చూడగలిగినలా దేని వలన పేరు వస్తుంది, పేరు ఎప్పుడు నిర్ణయించబడుతుంది, ఎప్పుడు పెట్టాడు అన్నది మనం ఆలోచన చేద్దాం. ఒక పేరు రావాలి అంటే కట్టుకున్న ఇల్లును బట్టి ఉంచుకున్న ఆకారాన్ని బట్టి పేరు రాదు. ఎవరైతే దేవుని చెంతకు వచ్చి దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా మంచి మాటలు వింటారో, మంచి మాటలు నేర్చుకుంటారో వారికి పేరు ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఒక యవనస్తుడు కానీ కుటుంబంలోని పెద్దలు కానీ వారికి ఆలోచన ప్రకారంగా మరి మా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుందన్న పేరుతో ఉండవచ్చు, కానీ దేవుని జ్ఞానం, దేవుని పేరు లేని చోటు, దేవుని యొక్క ఆలోచన లేని చోట మీకు ఏ పేరు ఉంటుందో మీరు ఆలోచించాలి. పేరు ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క మాటలు మనము విన్నవారిని నేర్చుకున్న వారికి మంచి పేరుగా ఉంటుంది. రెండవది, పేరు ఎవరు నిర్ణయించుకోవాలన్నది మనం ఈ రాత్రికాల సమయంలో నేర్చుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయాన్ని త్వరగా దేవుని యొక్క లేఖనాల నుంచి మనము ఆలోచించినప్పుడు సామెతల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనము చూస్తే మొదటి వచనాన్ని మాత్రం మనము చూడగలిగితే 22వ అధ్యాయం మొదటి వచనాన్ని మొదటి లైన్ మాత్రమే మనం చూడాలి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అన్నాడు. ఇక్కడ ఒక ధనాన్ని చూపిస్తున్నాడు తండ్రిన దేవుడు, మీకు ఇచ్చిన ఆకారాన్ని చూపిస్తున్నాడు, మీరు చేసుకున్న వాటన్నిటినీ ఇందులో చూపిస్తున్నాడు. ఏమన్నాడంటే గొప్ప ఐశ్వర్యము కంటే అన్నాడు. గొప్ప ఐశ్వర్యము కంటే ఏమి కావాలన్నాడు? మంచి పేరు కావాలన్నాడు. మంచి పేరు నీకుందా? మీ పిల్లలకుందా? మీ జీవితాలలో ఉందా? ఒకసారి ఆలోచించాలి. మంచి పేరు కావాలి. మీరు పేరు పెట్టుకున్నది మంచి పేరు కాదు. పేరు మంచిదిగా ఉండకూడదు. హృదయ ఆలోచనలు హృదయ శుద్ధిగా మంచిదిగా ఉండాలని మన దేవుని మాట ద్వారా చూడాలి. ఆయన అన్నాడు అనమాట, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, మంచి పేరు. రెండవ చూద్దాం. అది కాదు అమ్మా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1 చూడాలి. ఇప్పుడు మనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలోని భాగం మాత్రమే ఇక్కడ ఐశ్వర్యం చూపించాడు. తర్వాత అదే సొలొమోను గారు మాట్లాడుతూ సుగంధ తైలము కంటే మంచి పేరు. సుగంధ తైలము, తైలములలో సుగంధ తైలము కంటే మంచి పేరు. పేరు మంచిదిగా ఉండాలి. అది ఎక్కడ ఉండాలి, ఎవరి ద్వారా వస్తుంది, ఎప్పుడు పెట్టబడింది అన్నది మనము చూడాలి. పేరు ఒక స్త్రీ తన కూతురు కావచ్చు, కుమార్తెకు కావచ్చు, సాధారణంగా పుట్టిన తర్వాత పేరు పెట్టుకుంటారు. కానీ దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క నిర్ణయం సుగంధ తైలం కంటే మంచి పేరు ఎవరికి వచ్చింది, ఐశ్వర్యము కంటేను ధన ధాన్యము కంటేను ఈ అలంకారం కంటే మంచి పేరు పొందిన వాడు ఎవరు ఉన్నారు ఈ లోకమందన్నది మన రక్షకుని మనం గుర్తించుకోవాలి. చూద్దాం, వాక్యంలోకి వెళితే లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క అమూల్యమైన మాటలు లూకా సువార్త 2వ అధ్యాయంలోకి మనము వెళ్ళి చూసినప్పుడు 2వ అధ్యాయము అక్కడ 21వ వచనాన్ని
చూడండి ప్రేమైన దేవుని వల్ల ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ చూడండి, గర్భమందు పడక మునిపే పేరు నిర్ణయించబడింది. ఆ పేరు ఏది అంటే యేసు. యేసు అన్న పేరుకు ఆలోచన అర్థం ఏది అంటే రక్షకుడు, రక్షించేవాడు. పాపముల చేతను, మన అంధకార బంధముల చేతను, మన దుష్క్రియల చేతను మనం ఈ లోకమందు పడి ఉండగా మనలను రక్షించడానికి వచ్చిన ఆయనకు పేరు పెట్టబడింది. ఎప్పుడంటే ఆయన గర్భములో ఉండక మునిపే పేరు పెట్టబడింది. పేరు పెట్టబడింది. ఆయన పేరు యేసు అని పేరు చెప్పబడింది. ఈ లోకంలో ఉన్నప్పుడు గాని మనలాగా ధనము కంటే, నికిచిన అందము కంటే మంచి పేరు అన్నాడు. సుగంధ తైలం కంటే మంచి పేరు అని మనము ఇందులో చూడగలుగుతున్నాం. అదే మాటగా మనము చూసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము మరి 28వ వచనాన్ని కాకుండా మొట్టమొదటిగా చూడండి 31వ వచనం చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అన్నాడు. ఒక కన్యకతో దేవదూతల చేత దేవుడు పెట్టించిన మొట్టమొదటిగానే పేరు. కన్యక పేరు మరియా. కన్యక గర్భమందు ధరించిన వాడు, పేరు పెట్టబడిన వాడు ఎవరు అనగా యేసు క్రీస్తు. ఈరోజు మన కుటుంబంలో ఉన్న మన పిల్లల గురించి ఏ పేరుతో ఉన్నారు, ఏ పేరున పెరుగుతున్నారు, ఏ పేరుతో బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచన చెయ్యాలి. మనము పుట్టిన తర్వాత పిల్లలకు పేరు పెట్టేస్తున్నాం, కానీ ఆయన గర్భములో ఉన్నప్పుడే యేసుకు రక్షకుడని పేరించబడింది దేవదూతల చేత. గర్భములో ఉన్నప్పుడే పేరు నిర్ణయం అయిపోయింది లోక రక్షకునికి. చూడండి, గర్భములో ఉన్నప్పుడే పేరు నిర్ణయం. ఎంత మంచి పేరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చెయ్యాలి? ఈ పేరు వలన ఏం జరుగుతుంది, ఆ పేరుకు వచ్చిన పని ఏమిటి అని మనము ఇంకా ఆలోచించాలి ప్రేమైన దేవుని వలన.